Right. Good evening, students. Now నేను LAQs క్వశ్చన్స్ ప్రీ ఫైనల్ డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను. సింపుల్ క్వశ్చన్స్ సో దట్ మీకు కాన్సెప్ట్ రివైజ్ అవుతుంది, సో ఈజీగా క్యారీ చేయొచ్చు. చలో, సో స్టార్టింగ్ విత్ ప్రీ ఫైనల్ 24 క్వశ్చన్స్ చూడండి. నేను రివర్స్ ఆర్డర్లో చెప్తా, సో దట్ మీకు బ్యాక్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఈజీగా కొంచెం కమాండ్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో 24 క్వశ్చన్ వాట్ ఈస్ గివెన్ ప్రీ ఫైనల్. Maximum minimum we already discussed this now. Even so find two positive integers whose sum is 16 and the sum of whose square is minimum. Simple. Find two positive integers whose sum is 16. So this is what the question. And the sum of whose square is minimum. And the sum of whose square is minimum. This last year question anamata exam lo ichchidadu. Maximum minimum concept, right? Simple question. చూడండి ఎలా చేద్దాం. కాన్సెప్ట్ ఆఫ్ మినిమా అండ్ మ్యాక్సిమం, రైట్? సో మీ క్వశ్చన్లో ఫైండ్ ది మినిమా అన్నాడు అనుకోండి. మినిమా డబల్ డెరివేటివ్ ఏమవుతుందంటే పాజిటివ్ అవుతుంది. ఏ పాయింట్ దగ్గర అయితే మినిమా ఉండడో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది, డబల్ డెరివేటివ్ పాజిటివ్. క్వశ్చన్లో ఫైండ్ ది మ్యాక్సిమా అన్నాడు అనుకోండి, డబల్ డెరివేటివ్ నెగిటివ్ అవుతుంది. కీవర్డ్స్ ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అకార్డింగ్ టు దిస్ పర్టికులర్ క్వశ్చన్, దిస్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ సమ్ ఆఫ్ హూ స్క్వేర్ ఇస్ మినిమా అంటుంది. ఏమంటాడు, సమ్ ఆఫ్ హూ స్క్వేర్ ఇస్ మినిమా. సో ఫస్ట్ టూ పాజిటివ్ ఇంటీజర్ ఏదో ఒక నెంబర్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను టూ పాజిటివ్ నెంబర్స్ లెట్ us say x and y. సో x కూడా పాజిటివ్, y కూడా పాజిటివ్. These are the two numbers which are positive integers. Now whose sum is 16 is given. According to question, it is given that x plus y equal to 16. This is what it is. Done. Now they are asking the sum of whose square is minimum. X square plus y square ఏం కావాలంట, మినిమం కావాలి అంటారు. అది క్వశ్చన్. ఇది వచ్చింది అనుకోండి, క్వశ్చన్ అయిపోతుంది. సో దీన్ని మినిమం చేయాలి కాబట్టి దీని ఒక ఫంక్షన్ ఏదో ఒకటి అజ్యూమ్ చేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు మినిమం చేయాలి కాబట్టి దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకుంటున్నాం. అప్పుడు ఇదేంటి, ఎఫ్ డాష్ ఎఫ్ డబల్ డాష్ అంటే నాకు ఏం కావాలి, మినిమా కాబట్టి పాజిటివ్ కావాలి. ఏం కావాలి, డబల్ డాష్ ఏం కావాలి, మినిమా కాబట్టి పాజిటివ్ కావాలి. సో ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, టూ వేరియబుల్స్ ఉన్నాయి. సో మ్యాథమెటిక్స్ లో ఎప్పుడైనా సింగిల్ వేరియబుల్ ఉండాలి. ఎలా ఉండాలి, సింగిల్. సో దట్ విల్ ఈజీలీ సింప్లిఫైడ్. డబుల్ వేరియబుల్ ఉందనుకోండి, సింప్లిఫికేషన్ అంతా ఈజీ అయిపోతుంది. డన్. యూజింగ్ ఫస్ట్ కండిషన్ దెన్ సింగిల్ వేరియబుల్ గా కన్వర్ట్ చేయండి. సో ఇక్కడ నుంచి y ని ఎంటైర్ ఫంక్షన్ x లో అనుకుంటున్నాం. x లో అనుకుంటే y ఏమవుతుంది, 16 minus x. డన్. జస్ట్ ప్లగ్ ఇన్ y as 16 minus x. So f of x that equal x square plus 16 minus x whole square. A minus b whole square and x square plus 16 square plus x square minus 2 into 16 into x. So this is going to be x square plus 256 plus done. X square plus x square ఏమవుతుంది, x square plus x square 2x square. This is going to be 16, that is 256 minus 2 16 to the 32x. So this is what f of x. This is what f of x. 2x square minus 32x plus 256. Double dash derivative చేయండి, పాజిటివ్ కావాలి. సో ఫస్ట్ f dash of x equal to 0 చేయాలి. This is what స్టేషనరీ పాయింట్. ఆ పర్టికులర్ పాయింట్ దగ్గర మినిమం అవ్వచ్చు, మాక్సిమం అవ్వచ్చు. చేయండి, ఏమవుతుంది, 4x minus 32 equal to 0. Derivative 4x minus 32. This is going to be 4x equal to 32. 4 1 ja 4 8 ja.
క్రిటికల్ పాయింట్ ఏంటిది 8 అవుతుంది. సో ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర పాయింట్ మినిమం అవుతుందా మాక్సిమం అవుతుందా చెక్ చేయాలి. సో మళ్ళీ డబల్ డెరివేటివ్ చేయండి. ఫస్ట్ డెరివేటివ్ we got f dash of x equal to what is that? 4x minus 32. Double derivative. Double dash equal to 4. So double dash positive వచ్చింది కదా. Then double dash positive వచ్చింది కాబట్టి so given function is minimum. Then double dash positive వచ్చింది కాబట్టి hence it is minimum. First so what ఏమంటుండు find the two positive integer అంటుండు. ఆ వాల్యూస్ ఏంటి అంటుండు. సింపుల్ x వచ్చింది y కూడా వచ్చేస్తాయి కదా. So clearly it is minimum. Clearly f is what? Minimum. Done. We got x equal to 8. So positive value, then y value. Y value is చూడండి. Let us assume this is about 1. So from 1 to y equal to 16 minus x. That is 16 minus 8 equal to 8. Therefore x is what? 8. Y is what? 8. ఈ పర్టికులర్ వాల్యూ దగ్గర పాయింట్స్ దగ్గర గివెన్ ఫంక్షన్ ఏమవుతుంది మినిమాకి అటైన్ అవుతుంది. ఇలా చేస్తే మీకు 7కి 7 మార్క్స్ వస్తాయి. డన్ రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఆర్థోగోనాలిటీ ఇచ్చిండు. వాట్ ఈస్ దట్? నెక్స్ట్ 23rd క్వశ్చన్. ఇది కూడా చాలా సింపుల్ క్వశ్చన్, ఆర్థోగోనాలిటీ కాన్సెప్ట్. డన్. క్వశ్చన్ ఏంటి? Show that the curve y square equal to 4 times of x plus 1, y square equal to 36 into 9 minus x intersect orthogonality. ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి. Show that 23rd question. Show that given curves. Which curves? Y square equal to 4 times of x plus 1. 4 times of y square equal to 4 times of x plus 1. ఇప్పుడు మర్చిపోయారు ఏంటిది? 4 times of x plus 1 y square equal to 36 9 minus x. Done. Right. One is 23rd question. Y square equal to 4 times of x plus 1. Other is y square equal to 36 into 9 minus x. These two curves intersect. Question lo chudandi. Intersects orthogonally. Done. Show that దీన్ని మనం ప్రూవ్ చేయాలి. Show that given curve y square equal to 4 times of x plus 1, y square equal to 36 into 9 minus x intersect orthogonally. What exactly is concept చూడండి. టూ కర్వ్స్ ఉంటాయి. డన్. అవి ఒక పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతాయి. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర మనకు టాంజెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది. డన్. ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర టాంజెంట్ ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈ రెండింటి యాంగిల్ ఏమి ఉండాలంటే 90 degrees ఉండాలి. మనం ప్రూవ్ చేయాలి. డన్. సో ఈ టూ లైన్స్ ఎలా ఉంటాయి 90 degrees అంటే టాంజెంట్ 1 టాంజెంట్ 1 ఈజ్ పర్పెండిక్యులర్ టు టాంజెంట్ 2 ఉంటుంది. సో స్లోప్స్ ఎలా ఉంటాయి పర్పెండిక్యులర్ ఉంటాయి. m1 into m2 equal to minus 1 4 చేస్తే సరిపోతుంది. Where m1 is what? dy by dx to first curve. m2 is what? dy by dx to second curve. సో ఈ పాయింట్ కావాలి కాబట్టి ఈ రెండింటిని మనం సాల్వ్ చేస్తే ఈ పర్టికులర్ పాయింట్ వస్తుంది. x1 y1 దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా చేస్తాం? టూ కర్వ్స్ కాబట్టి సాల్వ్ చేస్తే సరిపోతుంది. సో కర్వ్ 1 ఈ రెండింటిని సాల్వ్ y square equal to 4 times of x plus 1, y square equal to 36 into 9 minus x. Done. So మీరు ఏం చేస్తున్నారంటే x ని ఫైండ్ అవుట్ చేసి సింప్లిఫై చేసి అలా చేయొద్దు. y square ఉంది కాబట్టి ఈ రెండింటిని ఈక్వల్ చేయండి సరిపోతుంది. ఈ రెండింటిని నేను ఈక్వల్ చేస్తే 4 into x plus 1 that equal to 36 into 9 minus x. So 4 1 ja 4 9 ja x plus 1 equal to 81 minus 9x. Simplify చేయండి. So minus 9x it వస్తే plus 9x tan x equal to 81 minus 1 that is 80.
x equal to 8. We got x equal to 8. ఇప్పుడు ఇంకో పాయింట్ కావాలి కదా y పాయింట్. సో x ని either of two curves లో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఫర్ ఎగ్జాంపుల్ if I take this is 1, this is 2. సో నేను 1 లో సబ్స్టిట్యూట్ చేస్తాను. 1 లో సబ్స్టిట్యూట్ చేస్తే y square equal to 4 into sub and 1. So 8 plus 1. This is what y square equal to 4 into 9, 36 out. So clearly y is what? Plus or minus 2, 36. 6 out. So either point is quantity. Right. So clearly we got point x comma y equal to 8 comma 6. Plus 6 and minus 6 and this one. So we got point. Now slope kavali. M1 kavali, M2 kavali. So M1 is what? dy dx to first term. dy dx to first term. So first term తీయండి. So y square equal to 4 times of x plus 1. So d 2 times of y into derivative 2 times of y into inside derivative dy by dx equal to 4 into 1 plus 0. So dy by dx is what? 4 by 2y, that is 2 by y. So slope we got dy by dx at which point? Point 8 comma 6. 8 comma 6 కాబట్టి 2 by 6. This is going to be 1 by 3. Right? Similarly, m2 is the derivative to second curve. Second curve is what? Y square equal to 36 times of 9 minus x. Derivative చేయండి 2 into y into inside derivative dy by dx 36 0 minus 1. ప్రొడక్ట్ లో ఉంది కాబట్టి ఎంత వాల్యూ ఉంటే అది తీసుకోండి. 18 ja dy by dx equal to minus 18 by y. Put the point 8 comma 6. Clearly minus 18 by 6. We got minus 3. Done. We got minus 6. So this is going to be minus 3. So we got m1 equal to 1 by 3, m2 equal to minus 3. So m1, m2, m1 minus 1 రావాలి వస్తుంది కదా. Hence orthogonal. బస్ అంతే, ఇలా రాస్తే 7 మార్క్స్. సింపులే కదా. సో ఈ పర్టికులర్ టాపిక్లో మీకు అయితే ఆర్తోగోనల్ ఇస్తాడు అండ్ ఎక్సర్సైజ్ సంథింగ్ లెంత్ ఆఫ్ ది టాంజెంట్, లెంత్ ఆఫ్ ది సబ్ టాంజెంట్, లెంత్ ఆఫ్ ది నార్మల్, లెంత్ ఆఫ్ ది సబ్ నార్మల్ ఇస్తాడు అండ్ ఒక టాంజెంట్ ఈక్వేషన్ ఇచ్చేసి ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ కట్ చేస్తాను అంటాడు. సో వాటి యొక్క డిస్టెన్స్ని కాన్స్టెంట్ చూపించాడు. సో నేను క్లాస్లో చెప్తుంటా, ఒకసారి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. 100% ఒక 4-5 క్వశ్చన్స్ ఉంటాయి, ఒక క్వశ్చన్ వచ్చేస్తుంది. డన్, నెగ్లెక్ట్ చేయదు. బట్ ఆర్తోగోనల్ చాలా సింపుల్. 2 కర్వ్స్ ఇస్తాడు, 2 కర్వ్స్ని సాల్వ్ చేయాలి, పాయింట్ వస్తుంది. ఆ పాయింట్ని యూజ్ చేసుకొని ఫస్ట్ కొన్ని డెరివేటివ్ చేయాలి, డెరివేటివ్ చేసి పాయింట్ సబ్స్టిట్యూట్ స్లోప్ వస్తుంది. సిమిలర్గా సెకండ్ కొన్ని డెరివేటివ్ చేయాలి, పాయింట్ సబ్స్టిట్యూట్ ఇంకో స్లోప్ వస్తుంది. ఆ రెండింటిని ప్రొడక్ట్ చేస్తే మనకు -1 రావాలి. -1 వచ్చింది అనుకోండి, దీస్ 2 కర్వ్స్ ఆర్ ఆర్తోగోనల్ ఈచ్ అదర్. డన్, సింపుల్. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాను? డన్. థర్డ్ వన్ చలో. సో ఈ రెండు వినండి, మళ్ళీ చెప్తానండి. సో కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. సెకండ్ వన్ 22 x power y, y power x, then show the సంథింగ్ ఏదో ఇచ్చాడు, అది నేను ప్రూవ్ చేయాలి. x power y, y equal to y power x. చూడండి 24, 23, 22. 22 క్వశ్చన్. ఇది డెరివేటివ్. డెరివేటివ్ నుంచి మీకు కంటిన్యూస్గా 3, 4, 5 క్వశ్చన్స్ ఉంటాయి, అవి సాల్వ్ చేసుకుంటే జరుగుతుంది. సో if y power x equal to x power y, then dy by dx. ఏదో ఇచ్చిండు, అది మనం ప్రూవ్ చేయాలి. డన్, ఇదే కదా క్వశ్చన్.
ఏంటిది డన్ x పవర్ బై y పవర్ x డన్ x పవర్ బై y పవర్ x x పవర్ బై y పవర్ x డన్ y పవర్ x or x పవర్ దిస్ ఇస్ వాట్ సంథింగ్ ఇట్ ఇస్ గివెన్ ఇది ప్రూవ్ చేయాలి డన్ సో డెరివేటివ్ లో ఇలా ఫంక్షన్ పవర్ ఫంక్షన్ ఇచ్చినప్పుడు మనం లాగ్ అప్లై చేయాలి ఎలా కిచిడి పవర్ కిచిడి ఇలా ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి లాగ్ అప్లై చేయాలి సో గివెన్ y పవర్ x ఈక్వల్ టు x పవర్ y సో దీన్ని నేను బ్రేక్ చేయాలంటే ఏం చేయాలి అప్లై లాగ్ అని వస్తుంది log అప్లై చేయండి y పవర్ x దాట్ ఈక్వల్ టు log x పవర్ y సో సింప్లిఫై చేయండి x log y log b is property y log x u రూల్ అప్లై చేయండి what is u రూల్ u dash into v plus v dash into u ప్రొడక్ట్ లో ఉన్నప్పుడు u రూల్ చేయాలి సో this is u this is v this is u this is v so I'm doing with respect to x so x derivative కాబట్టి ఇది ఏమవుతుంది 1 అవుతుంది into second function plus first derivative of second into derivative of log డబ్బా 1 by డబ్బా that is y so y ఉంది కాబట్టి వేరియబుల్ ఇన్సిడెంట్ డెరివేటివ్ dy by dx అవుతుంది and first is what x similarly first function dy by dx into second function derivative log x derivative 1 by x into first into y so దీన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి so log y equal to సింప్లిఫై చేస్తే y dy by dx into x by y done do one thing ఇలా చేయకండి దీన్ని కొంచెం సింప్లిఫై చేయండి చూద్దాం done dy by dx one side remaining one side right సో దీన్ని ఇవి షిఫ్ట్ చేసుకున్నాం దీన్ని అటు షిఫ్ట్ చేస్తే ఏమవుతుంది x by y and dy by dx minus dy by dx and log x so shift అయింది this particular things అటు షిఫ్ట్ అయితే ఏమవుతుంది y by x minus log y సో ఇప్పుడు dy by dx కామన్ చేయాలి ఈజీ అవుతుంది dy by dx కామన్ చేస్తే x by y minus log x that equal y by x minus log x simplification plus అయిపోయింది ఇంత దీని 7 మార్క్స్ సింప్లిఫై చేస్తే ఏమవుతుంది x minus y LCM by y that equal LCM y minus x and log y by x this is what the question dy by dx equal ఈ పర్టికులర్ థింగ్ ఎలా అవుతుంది y by x into numerator as this log y ఇక్కడ న్యూమరేటర్ అంటే డినామినేటర్ వస్తుంది this is what the question అంతే 7 మార్క్స్ ఇలా చేస్తే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి 7 డన్ చలో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఇచ్చాను షో దట్ 20 క్వశ్చన్ సింపుల్ క్వశ్చన్ ఎంత సింపుల్ క్వశ్చన్ అది షో దట్ x స్క్వేర్ మైనస్ xy ప్లస్ y స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 3y మైనస్ 2 ఈక్వల్ టు 0 x స్క్వేర్ మైనస్ xy ఇప్పుడు నేను రాయాలి డన్ x స్క్వేర్ show that the line joining the origin show that the line joining origin to the point of intersection of the curve to the origin to the point of intersection of the curve to the point of intersection of the curve the beautiful curve x square minus xy అందమైన కర్వ్ చూడండి అందమైన కర్వ్ ఏంటిది x స్క్వేర్ మైనస్ xy ప్లస్ y స్క్వేర్ ప్లస్ 3x minus xy 3x plus y square plus 3x plus 3y so this is what y square 3x plus 3y
-2 equal to 0. Find the line x minus y minus root 2 equal to 0. X minus y minus root equal to 0. Minus root equal to 0. Are mutually perpendicular. Favorite question. బోర్డులో చాలా ఫేవరెట్ క్వశ్చన్ అది ఎయిర్ ఆఫ్ స్ట్రేట్ లైన్లో లాస్ట్ ఎక్సైజ్లో ఉంటుంది. కే వాల్యూ ఇది ఒకటి అవన్నీ సేమ్. సింపుల్ ఏం లేదు. ఇది నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్. అన్ని డిగ్రీస్ ఎలా ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ 1. సో అన్ఈక్వల్ ఉంది కాబట్టి నాన్ హోమోజీనియస్. సో దాన్ని మనం హోమోజీనియస్ లో కన్వర్ట్ చేసి కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్ ఈక్వల్ టు 0 చేయాలి. అదే షో ద కంట్రోల్ కాబట్టి మనం ప్రూవ్ చేయాలి. డన్. సో ఇది ఆరిజిన్, ఇది లైన్. డన్. ఇది ఏంటంట 90 డిగ్రీస్ మనం ప్రూవ్ చేయాలి. అది కర్వ్, అది లైన్, ఆరిజిన్ నుంచి దేర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. సో మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. డన్. సింపుల్ థింగ్. సో ఫస్ట్ లైన్ తీసుకోండి. లైన్ ఇస్ వాట్ x minus y minus root 2 equal to 0. సో ఇక్కడ కాన్స్టెంట్ ని మనం రైట్ సైడ్ కన్వర్ట్ చేసి దాన్ని 1 గా కన్వర్ట్ చేయాలి. దాన్ని ఈక్వల్ టు రూట్ 2. ఇది 1 కావాలంటే దేంతో డివైడ్ చేయాలి? రూట్ 2 తో డివైడ్ చేయాలి. దేంతో? రూట్ 2. ఎంత ఉంటే అంత. క్లియర్లీ x minus 1 by root 2 equal to 1. Equation 1. Now curve is what? X square minus xy plus y square plus 3x into 1 plus 3y into 1 minus 2 into 1 whole square equal to 0. चलो ఇది ఈక్వేషన్ 2. జస్ట్ ప్లగ్ 1 in 2. ఎలా? సో మనకు హోమోజీనియస్ అంటే ఏంటి? అన్ని డిగ్రీస్ ఈక్వల్ ఉండాలి, లేకపోతే క్రియేట్ చేయాలి. సో ఇక్కడ 2 ఉంది, xy 2 ఉంది, y స్క్వేర్ 2 ఉంది, 3x. y లేదు కాబట్టి ఒక వేరియబుల్ లేదు కాబట్టి ఇంటూ 1, 3y x లేదు ఒకటే వేరియబుల్ లేదు కాబట్టి ఇంటూ 1, కాన్స్టెంట్ 2 వేరియబుల్స్ లేదు కాబట్టి స్క్వేర్. సింపుల్ థింగ్. సో 2 into 1 హోల్ స్క్వేర్. ఇప్పుడు 1 ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎలా? సో సర్ 1 and 2. సింప్లిఫై చేయండి. x square minus xy plus y square plus 3x into x minus y by root 2 plus 3y into x minus y by root 2 minus 2 into x minus 1 by root 2 whole square. That equals 0. అయిపోయింది కదా. ప్రాబ్లం క్లోజ్. 7 మార్క్స్. సో ఇక్కడ మీరు ఏం చేయాలంటే అకార్డింగ్ టు క్వశ్చన్ దీస్ టూ ఆర్ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్. నో వాట్ ఇస్ ద కండిషన్? కండిషన్ గుర్తుపెట్టుకోవాలి. సో మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అంటుంది కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్ అనేది 0 చూపించాలి. కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్ ఈక్వల్ టు 0 చూపించాలి. సో నౌ కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ఇక్కడ ఉంది చూడండి. డన్. కోఎఫిషియంట్ ఆఫ్ ఇది రాయాలి కంపల్సరీ. ఇలా రాస్తేనే మార్క్స్ చేస్తారు. ఇది ప్రూవ్ చేయాలి. డన్. సో దీని వల్ల సింప్లిఫై చేయాలి. a minus b హోల్ స్క్వేర్. నేను డైరెక్ట్ రాసినా పర్లేదు. సో x స్క్వేర్ ఎక్కడ ఉంది? ఇక్కడ 1 ఉంది. ఇది 1. ఇక్కడ ప్లస్ 3/√2. డన్. ఇంకా x స్క్వేర్ ఇక్కడ వస్తుంది. x స్క్వేర్ √2 క్యాన్సల్ కాబట్టి -1 అవుతుంది. -1 దీన్ని సింప్లిఫై చేస్తే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ minus 2xy by √2 హోల్ స్క్వేర్ కాబట్టి 2 అవుతుంది. 2 క్యాన్సిల్ అయిపోతుంది, 1 అయిపోతుంది. నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ y స్క్వేర్ ఇక్కడ ఉంది 1 అండ్ ఇక్కడ ఉంది -3/√2. మళ్ళీ ఇక్కడ వస్తుంది, అది కూడా -1. ఇప్పుడు ఇదంతా ఏమవుతుంది? 0 అవుతుందా లేదా చెక్ చేయండి. 100% 1 క్యాన్సల్ 1 క్యాన్సల్ 3/√2 గెట్ క్యాన్సల్. అయిపోయింది. 7 మార్క్స్. 3-4 స్టెప్ లో అయిపోతుంది. 7 మార్క్స్. ఇదొక క్వశ్చన్. ఇంకోటి k = 1. మేబీ ఇయర్ అది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో దీన్ని మీరు లాస్ట్ ఇయర్ ఇచ్చండి ఈ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ రెగ్యులర్గా ఇస్తాను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి. సో ఇయర్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి. ప్యారలల్గా k = +or -1 క్వశ్చన్ ఉంటుంది. అది కూడా ప్రాక్టీస్ చేసుకోవడానికి ట్రై చేయండి. డన్. రైట్.